గతంలో జరిగిన అంటే 2019 లోక్సభ ఎన్నికల కంటే ఇది తక్కువ పర్సెంటేజ్ అన్నమాట మనం చేస్తూ ఉన్నాం. సుమారు 0.7% తక్కువ పోలింగ్ జరిగింది. అదే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లతో చూస్తే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సుమారు 12,34,450 ఓట్లు తక్కువగా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే నవంబర్ 30న ఎలక్షన్ జరిగింది. దాని తర్వాత సుమారు 12 లక్షల కొత్త ఓటర్లు నమోదు కావడం జరిగింది. అందులోకించి సుమారు 8 లక్షల ఓటర్లు అనేది డిలీట్ చేయడం జరిగింది. కేవలం జంట నగరాలలో 5,41,000 ఓట్లు తగ్గించామనేసి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు డిఓ హైదరాబాద్ గారు చెప్పడం జరిగింది. వెరసి సుమారు 16,50,000 ఓట్లు ఈనాడు రాష్ట్రంలో తక్కువగా పోల్ కావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 34.433% ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుకుంటాం. దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటర్స్ లిస్టులో చాలా వరకు తప్పులు ఉన్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది. బోగస్ ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, 2 చోట్ల ఓట్లు ఉన్నవారు ఉన్నారు, చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ లిస్టులో ఉన్నాయి. వీటిని అన్నింటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక సుమారు 15 నుంచి 16 లక్షల వరకు మొన్న 13వ తారీఖు ఎన్నికలకు ముందు 2 రోజుల ముందుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేసేయడానికి తరలి వెళ్ళారు. వారి సంఖ్య సుమారు 15 లక్షలకు పైగానే ఉంటుందనే మాట చెప్పడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఏ ఒక్క వ్యక్తికి కూడా 2 చోట్ల ఓటు ఉండటానికి అవకాశం లేదు. ఓటర్ నమోదు పత్రమైనట్టు ఫామ్ 6లో ఇందులో ఓటర్ అనేది ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది. నాకు ఇంకా ఎక్కడ కూడా ఓటు నా పేరు మీద నమోదు కాలేదు అనే మాట ఇందులో స్పష్టంగా పేర్కొంటుంది. ఎన్నికల కమిషన్ అప్పుడప్పుడు కూడా స్టేట్మెంట్ 2 చోట్ల ఓటు ఉంటే 6 సార్లు అనే మాట చెప్పడం జరుగుతుంది. అయినా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఓట్లు ఉన్నాయి. కొందరికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, తెలంగాణలోని వారి జిల్లాల్లో కూడా ఉంది. వారు కరీంనగర్ వాసవులు అయితే కరీంనగర్లో కూడా ఓటు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటుంది. సో ఇది చట్టరీత్యా నేరం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. ఈ ఓట్లు పర్సెంటేజ్ ఏదైతే సుమారు 34% అనేది ఏవైతే తక్కువ ఓట్లు పోలింగ్ కావడం జరిగింది, ఆ ఓటు వేయని వారు ఎవరు, వారి గురించి విశ్లేషణ జరపాల్సినటువంటి అవసరం. ఇంకొక పెను ప్రమాదం ఉంది మన రాష్ట్రానికి చెందినంత వరకు. అదేమిటంటే ఇప్పుడు ఆల్రెడీ
గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అనేది 2 ఫిబ్రవరికి మొన్న 2 ఫిబ్రవరికి వాటి పరిమితి అయిపోయింది. ఇప్పుడు అనేది స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ పరిపాలనలో గ్రామ పంచాయతీ ఉంది. ఆ ఎలక్షన్స్ తొందరలో బహుశా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రకటించబడతాయి. అదేవిధంగా జూలై 3-4 తేదీకి మండల్ అండ్ జిల్లా పరిషత్ అంటే జడ్పీటీస్ ఎంపీటీసీ యొక్క కాల పరిమితి కూడా ముగుస్తుంది. ఆ ఎన్నికలు కూడా జరపాల్సినటువంటి అవసరం కలుగుతుంది. తర్వాత 2025 జనవరిలో అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ ఎన్నికల కూడా పరిమితి అనేది ముగుస్తుంది. వాటి ఎన్నికలు కూడా జరపాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా 10 ఫిబ్రవరికి జిహెచ్ఎంసీ యొక్క పరిమితి కూడా ముగుస్తుంది. ఆ ఎన్నికలు కూడా జరపాల్సినటువంటి పరిస్థితి. నేను ఈ విషయాన్ని ఎందుకు మనవి చేస్తూ ఉన్నానంటే ఈ ఓటర్స్ లిస్టు ప్రకారమే మొన్న లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ఓటర్స్ లిస్ట్ ఉందో ఆ ఓటర్స్ లిస్ట్ ప్రకారమే ఆ తర్వాత ఎవరైనా అడిషన్స్ కొత్త ఓటర్స్ ఇంక్లూడ్ అయితే అది సప్లిమెంటరీగా అవుతుంది. ఈ ఓటర్స్ లిస్ట్ ప్రకారమే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్కు ఎలక్షన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇదే ఓటర్స్ లిస్ట్ మీద మనం పోవడం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పోయి ఓటేసిన వారు రేపు ఈ మున్సిపల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో వారు ఎలా అర్హులవుతారు? కాబట్టి ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఓటు వేసిన వారిని ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ ఓట్లు ఉంటే ఆ ఓట్లను తొలగించాలి. ఆ ప్రక్రియను ఎప్పుడే ప్రారంభించాలి.